హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళ వీడియోలో మనం కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించి మెటీరియల్ చాప్టర్లో కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆల్రెడీ నేను కాస్టింగ్ వీడియోస్ చేశాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఇది పార్ట్ 4. ఇక్కడ ఓన్లీ న్యూమరికల్ పైన మనం ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఈఓక్యూ పైన జనరల్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, ఫస్ట్ ఆ ఫార్ములా ఎందుకు అలా వచ్చింది, ఆ ఫార్ములా ఎలా డిరైవ్ చేశారు అనే దానిపైన ఫోకస్ చేసి ఒకటో రెండో క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఇంకొకటి రీఆర్డర్ లెవెల్స్ అని ఉంటాయి. సో రీఆర్డర్ లెవెల్స్ అంటే మనకి రీఆర్డర్ క్వాంటిటీ, రీఆర్డర్ లెవెల్, మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, డేంజర్ లెవెల్. సో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. ఇవి ఫార్ములాసే, మీరు గుర్తుపెట్టుకొని జస్ట్ దాన్ని రిప్లేస్ చేస్తే అయిపోతుంది. బట్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకున్నప్పుడు దీన్ని ఎలా డిరైవ్ చేయాలి, యాక్చువల్గా ఫార్ములా అలా రావడానికి రియల్ మీనింగ్ ఏంటి, అది మనం తెలుసుకుంటే లైఫ్లో ఎప్పటికీ మనం మర్చిపోము. ఆ ఫార్ములాస్ని క్రిస్టల్ క్లియర్గా మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి. నేను ఇవాళ ఎగ్జామ్లో ఫార్ములాస్ చూసుకోకుండా వెళ్ళిపోయాను కాబట్టి నాకు గుర్తుకు లేదని అని అనుకోకుండా ఈ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి ఫార్ములా ఏంటి, దాని రీజన్ ఏంటి, ఏ అజంప్షన్స్ పైన ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనే ఫార్ములా వచ్చింది, ఏ అజంప్షన్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు మనం ఈఓక్యూ కాకుండా ఇంకా మనం లాట్ బేస్డ్ అంటాము. ఆ లాట్ బేస్డ్ సిస్టమ్ని మనం వాడతాము. ఇది ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ రీఆర్డర్ లెవెల్స్లో మనకు ఈ వేరియస్ లెవెల్స్ ఉన్నాయి, వాటి ఫార్ములాస్ ఏంటి, అలాంటి వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. ఫార్ములా రియల్ మీనింగ్ ఏంటనేది. ఇంకొకటి స్టాక్అవుట్ సిచ్యువేషన్. స్టాక్అవుట్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో స్టాక్ లేకపోవడం వల్ల ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో స్టాక్ లేకపోతే ప్రొడక్షన్ అయిపోవడం వల్ల ఎంత లాస్ వస్తుంది, అలా అని చెప్పి నువ్వు భారీగా స్టాక్ నీ దగ్గర పెట్టుకుంటే అనవసరంగా దాన్ని నువ్వు క్యారీ చేయాల్సి వస్తుంది నీ బిజినెస్లో. లైక్ మీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్గా అయి ఉండొచ్చు, లేదంటే మీ ఫ్యాక్టరీ రెంట్ అయి ఉండొచ్చు, వేరియస్ రీజన్స్. సో మీరు స్టాక్ని ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటే ఎంత క్యారీ చేస్తున్నారు, సపోజ్ మీరు స్టాక్ అవుట్ అయిపోతే మీకు ఎంత లాస్ అవుతుంది, ఈ రెండిట్లలో మీరు వ్యత్యాసం చూసుకొని ఏది కరెక్ట్ అనేది చెప్పాలి. సో ఇవి న్యూమరికల్గా చేస్తాం. ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్. లైక్ ఇవాళ సెషన్లో ఏం ఉండబోతుంది అనేది ఇంతోనే చెప్పేశాను. మనము సమ్స్ చూద్దాం. ఫస్ట్ రీఆర్డర్ క్వాంటిటీ పైన డిస్కస్ చేస్తాను. రీఆర్డర్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటంటే ఎంత క్వాంటిటీస్లో మనము ఒక సప్లయర్ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తే మన ఖర్చు తక్కువ అవుతుంది. సార్ థియరిటికల్గా ఓకే సార్, నాకు నంబర్స్ సరిగ్గా చెప్పండి అంటే, ఇదొక గోడౌన్, ఇంత పెద్ద గోడౌన్ అనుకోండి. ఇక్కడ ప్రొడక్షన్కి సంబంధించిన రా మెటీరియల్ ఉంటుంది, రైట్. ఎలా అంటే ఇప్పుడు నాకు ఇయర్లీ మొత్తము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, బట్ ఆ ఫార్ములాని డిరైవ్ కూడా చేస్తాను, రెండు ఒకటేసారి చేస్తాను. త్రీ lakh యూనిట్స్ కావాలంటే వీళ్ళ ప్రొడక్షన్కి 3 lakh యూనిట్స్ వాళ్ళకి కావాలి. నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఫార్ములా రాయడం సింపుల్గా 2A/O/C ఇలా రూట్ కొట్టేయడం కాదు. కొన్నిసార్లు ఆ ఫార్ములాలో కొంచెం తేడాగా చేసి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం స్ట్రక్ అయిపోతాం. అలా అవ్వకుండా ఉండడానికి క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోండి. నా దగ్గర ఒక రా మెటీరియల్, ఒక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో నాకు రా మెటీరియల్ 3 lakh యూనిట్స్ నాకు పర్ యానం కావాలి. ఓకే, సో వీళ్ళు ఏమంటారంటే ఆర్డర్ మినిమం క్వాంటిటీ, అంటే మీరు మినిమం క్వాంటిటీ 100 యూనిట్స్ చేయొచ్చు. పర్చేజ్ ప్రైస్, మీరు పర్చేజ్ చేస్తే 3 రూపీస్ పడుతుంది. క్యారింగ్ కాస్ట్ 25%, ఆర్డరింగ్ కాస్ట్ 20. సో నేను ఫార్ములాని డిరైవ్ చేస్తూ చెప్తాను, ఆన్సర్ తెచ్చుకోవడం మన ఉద్దేశం కాదు, నా వీడియోలో ఉద్దేశం ఎప్పటికీ కాదు. నేను చెప్పేది 1-2 క్వశ్చన్స్ అయి ఉండొచ్చు. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మిగతా క్వశ్చన్స్ని ఏ బుక్ అయినా కావచ్చు, మీరు CMA చూస్తున్నారు, CA చేస్తున్నారు, CS చేస్తున్నారు, BCom చేస్తున్నారు, MCom చేస్తున్నారు, సేమ్ కాన్సెప్ట్ని మీరు ఎగ్జాక్ట్లీ ఫిట్ చేయొచ్చు. బట్ మీ అండర్స్టాండింగ్ అంత డీటెయిల్గా ఉండాలి. ఎలాగో చూడండి,
నేను ప్రొడక్షన్ మేనేజర్ ఆర్ గోడౌన్కి స్టోర్స్ మేనేజర్ అనుకుందాం. నాకు 3 lakh యూనిట్స్ కావాలి. ఇప్పుడు January 1st, ఇవాళ January 1st. అయితే నేను ఏం చేయొచ్చు, నాకు 3 lakh యూనిట్స్ కావాలి కాబట్టి మొత్తం 3 lakh యూనిట్స్ ఒకటేసారి రా మెటీరియల్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సప్లయర్ ఉన్నాడు, ఆ సప్లయర్కి నేను ఫోన్ చేసి అంటాను, నా సంవత్సరం మొత్తానికి నాకు 3 lakh యూనిట్స్ కావాలి, నాకు 3 lakh యూనిట్స్ మొత్తం 1st Januaryకే ఇచ్చేసి అని చెప్పేసి. బాగుంది కదా సార్. ఏమవుతుంది, మీరు ఒకటేసారి మీరు ఆర్డర్ చేసినప్పుడు ఆర్డరింగ్ కాస్ట్ 20 రూపాయలు మాత్రమే ఇంకర్ అవుతారు కదా. ఇప్పుడు నేను 3 lakh యూనిట్స్ ఆర్డర్ చేసినప్పుడు ఒకటేసారి ఆర్డర్ చేస్తాను అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 1, ఒకటేసారి ఆర్డర్ చేస్తాను అంటే నా ఆర్డరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, ఒకసారి ఇంటూ 20 రూపాయలు 20 రూపీస్ ఆర్డరింగ్ కాస్ట్, తక్కువ ప్రైస్లో అయిపోతుంది కదా సార్ అనుకోవచ్చు. బట్ దీనికి ఫ్లిప్ సైడ్ చూడండి. ఫ్లిప్ సైడ్ ఏంటి, నువ్వు January 1st నువ్వు ఈ రా మెటీరియల్ తెచ్చుకొని నేను గోడౌన్లో పెట్టుకుంటున్నావు అంటే అతనికి నువ్వు పే చేసే అమౌంట్, మీరు గోడౌన్లో దాన్ని మెయింటైన్ చేసే ఖర్చు, అది మొత్తం కలిపేసి క్వశ్చన్లో సింపుల్గా 25% ఆఫ్ ద పర్చేస్ ప్రైస్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే 1 కిలోకి 3 రూపాయలు పెట్టారు అంటే 3 రూపీస్ ఇంటూ 75%, 2.25%, 25%, 3 రూపీస్ ఇంటూ 25%, 0.75 పర్ కేజీ మీరు క్యారీ చేయడానికి పెట్టుకుంటున్నారు. అంటే సప్లయర్కి 3 రూపీసే పే చేస్తున్నారు, కానీ ఆ ఐటమ్ని మీ గోడౌన్లో పెట్టుకోవడానికి ఒక్క యూనిట్కి మీరు 75 NP ఇంకర్ అవుతున్నారు. అలా మీరు ఎన్నిటికి ఇంకర్ అవుతారు, 3 lakh డివైడెడ్ బై 2. సరే, డివైడెడ్ బై 2 ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మనము January 1st మనం స్టాక్ తెచ్చుకున్నప్పుడు ఇయర్ ఎండింగ్ వరకు 3 lakhs అలాగే ఉంటాయా? మనం 3 lakhsని మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ మనం ఏమి పెట్టుకోము కదా. మనం ఏమనుకుంటాము, త్రూ అవుట్ ద ఇయర్ నా ప్రొడక్షన్ 3 lakh యూనిట్స్ కావాలి అంటే కొంచెం వాడడం స్టార్ట్ చేస్తాం కదా. అంటే స్టాక్ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి త్రూ అవుట్ కాస్టింగ్ మనం ఎప్పుడైనా స్టాక్ లెవెల్స్ కానీ ఇలాంటి లెవెల్స్ తీసుకుంటప్పుడు ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటాం, అంటే డివైడెడ్ బై 2 తీసుకుంటాం. సో 3 lakh డివైడెడ్ బై 2 ఇంటూ 0.75, సో 1,12,500. పాయింట్ అర్థమవుతుందా? ఫార్ములా డిరైవ్ చేసే ఉద్దేశం చెప్తున్నాను. ఇప్పుడు ఫార్ములా దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు నేను కకృతి వాడి మొత్తం ఒకటేసారి తెచ్చుకుంటే నా ఆర్డరింగ్ కాస్ట్ 20 రూపాయలే అవుతుంది, కానీ ఆ స్టాక్ని నా గోడౌన్లో మెయింటైన్ చేసుకోవడానికి నాకు 1,12,500 అవుతుంది. అనవసరంగా నేను అంత పెడుతున్నాను కదా. అలా కాకుండా ఇది ఒక ఎక్స్ట్రీమ్లా ఆలోచించాం, అంటే మొత్తం ఒకటేసారి తెచ్చి పెట్టుకుందని చెప్పి ఆలోచించాము. అయితే వీళ్ళేమంటారు అంటే మొత్తం ఒకటిసారి కాదు, మనము మినిమం 100 యూనిట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కదా. సో 3 lakh డివైడెడ్ బై 100 మనము 3000 టైమ్స్ ఆర్డర్ చేద్దాం. 3000 టైమ్స్ ఆర్డర్ చేద్దాం. అయితే మనం ఎక్కడ క్యారీ చేయాల్సిన అవసరమే లేదు. అంటే ఇప్పుడు ఇవాళ ఆకలితో ఇవాళ తెచ్చుకొని వండుకొని తిందాం అన్నట్టు. అంటే నీ ప్రొడక్షన్కి ఎప్పుడు స్టాక్ అవసరం ఉంటే ఇప్పుడే రా మెటీరియల్ సప్లైర్ని అడుగు, తెచ్చిపెట్టుకో. అంటే ఇలా చేయడం వల్ల నీకు ఈ క్యారింగ్ కాస్ట్ చాలా పడిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసినా ఎన్ని ఆర్డర్ చేస్తావు, 100 యూనిట్స్ ఆర్డర్ చేస్తావు. అంటే 100 యూనిట్స్ డివైడెడ్ బై 2 మల్టిప్లైడ్ బై 0.75. సో 100 డివైడెడ్ బై 2.75. సో 37.5 రూపీస్ మాత్రమే ఇంకర్ అవుతున్నాము. అర్థమవుతుందా? పాయింట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే మీరు తక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేసుకొని క్యారింగ్ కాస్ట్ని తగ్గించుకుందామని ఆలోచిస్తే మీకు ఒక ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? 300 టైమ్స్ మీరు ఆర్డర్ చేయాల్సి వస్తుంది కదా. అంటే 3000 టైమ్స్, 3000 మల్టిప్లైడ్ బై 20 రూపీస్ అంటే 60,000 మీరు ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. మనము 2 సైడ్లు ఆలోచించాము. ఒకసారి కకృతిగా మొత్తం తెచ్చుకొని ఒకసారి పెట్టుకునే సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంత ఇంకర్ అవుతున్నావు, 1,12,500 ప్లస్ 20 రూపీస్, 1 lakh పైన ఇంకర్ అవుతున్నావు. అలా కాకుండా నేను మ్యాక్సిమం అవసరం ఉన్నప్పుడే తెచ్చుకుంటాను అనుకుంటే మాటికి నువ్వు ఆర్డర్ చేయాల్సి వస్తుంది. మాటికి నీకు ట్రావెలింగ్ కానీ లేకుంటే నీ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదంటే నువ్వు ఫోన్ చేయడము, ఆ ఈమెయిల్, ఆ ప్రాసెస్ ఏదైనా అవన్నీ సిస్టమ్ అంతా చేసుకొని పోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ 60,000 ఇంకర్ అవ్వాల్సి వస్తుంది.
సో దీనికి మాటికి ఇలా ఎన్నిసార్లు చేయాలి అంటే అలా చేయకుండా ఉండడానికి మనకు ఒక ఫార్ములాను కనిపెట్టారు. ఆ ఫార్ములా ఏంటంటే ఫార్ములా ఏంటంటే 3 lakhs రాశాను కదా, ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది కదా. ఒకసారి ఇటు స్ట్రెచ్లో ఆలోచించాము, ఒకసారి అటు స్ట్రెచ్లో ఆలోచించాము. బట్ ఫార్ములా ఏమంటుంది, 2AO డివైడెడ్ బై C. ఇలా చేయడం వల్ల అంటే దిస్ ఈజ్ అ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఎకనామిక్ అని అంటున్నాడంటే ఇప్పుడు ఇలా ఫార్ములా చేయడం వల్ల వచ్చిన క్వాంటిటీ అదే క్వాంటిటీకి నువ్వు ఆర్డర్ చేయి అంతే. ఇప్పుడు ఈ ఫార్ములా ఇస్తున్నాను, ఈ ఫార్ములా నువ్వు సబ్స్టిట్యూట్ చేయి, వచ్చిన క్వాంటిటీకి ఆర్డర్ చేస్తే నీ క్యారింగ్ కాస్ట్ ఈక్వల్ టు ఆర్డరింగ్ కాస్ట్. అంటే మీ క్యారింగ్ కాస్ట్ ఆర్డరింగ్ కాస్ట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇది ఫస్ట్ కంక్లూజన్. సెకండ్, క్యారింగ్ కాస్ట్ అండ్ ఆర్డరింగ్ కాస్ట్ విల్ బి మినిమం. ఓకే, ఈ రెండు మినిమంగా ఉంటాయి. సో ఇప్పుడు నేను లైవ్ క్లాసెస్లో ఈ సెషన్ని తీసుకునేవాడిని, అంటే నేను లైవ్లో సెషన్లో తీసుకున్నప్పుడు దీనికి ఇంకా డెమో ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ సెషన్ మనకు జనరల్గా మనకి ఎక్కువ సమ్స్ చేయడానికే ఉద్దేశించింది కాబట్టి నేను ఇంకా ఎక్కువగా ఎలాబరేట్ చేయదలుచుకోవట్లేదు. బట్ నేను ఇది ఒక్క పాయింట్ నేను మీకు ప్రూవ్ చేస్తాను. అంటే ఇది కూడా ప్రూవ్ చేయొచ్చు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ పాయింట్ని ప్రూవ్ చేస్తాను. ఏమంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి నువ్వు ఆర్డర్ చేస్తావో నీ ఆర్డరింగ్ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ రెండు ఈక్వల్గా ఉంటుంది. అది ఒక ఫస్ట్ కంక్లూజన్. రెండు మినిమంగా ఉంటుంది. ఇది మీరు ఇంటి దగ్గర ట్రై చేసుకోవచ్చు. ఇది నేను ఇక్కడ మీకు డెమోలో చూపెడతాను. క్యారింగ్ కాస్ట్ ఈక్వల్ టు ఆర్డరింగ్ కాస్ట్ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో 2 మల్టిప్లైడ్ బై ఏ అంటే యాన్యువల్ డిమాండ్. ఏ అంటే యాన్యువల్ డిమాండ్ 3 lakh units. సార్ మీరు అన్నిసార్లు ఎందుకు చెప్పాలి సార్ ఏ అంటే యాన్యువల్ డిమాండ్ అని మాకు అర్థమైపోతుంది కదా అంటే, కొన్నిసార్లు క్వశ్చన్స్లో సిఏ ఇన్స్టిట్యూట్ కానీ సిఎంఏ ఇన్స్టిట్యూట్ కానీ ఏం చేస్తుందంటే అది పర్ క్వార్టర్ కానీ ఇస్తుంది. సో మీరు మల్టిప్లై బై 4 చేయడం కానీ, లేదంటే పర్ మంత్ ఇస్తుంది, దాన్ని మల్టిప్లై బై 12 చేయడం కానీ, లేదంటే పర్ వీక్లీ ఇస్తుంది. ఏదైనా సరే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడనే నాకు సంబంధం లేదు. ఈ ఆథర్కి తెలిసింది ఒకటి 2A అంటే యాన్యువల్ డిమాండ్. సంవత్సరానికి మీకు ఎంత డిమాండ్ అవుతుందో అది నువ్వు కన్వర్ట్ చేసుకో. తర్వాత 2O అంటే ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ అంటే ఒక్కసారి నువ్వు సప్లయర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటే ఆర్డర్ ఇస్తే నువ్వు ఎంత ఇంకర్ అవుతున్నావు. ఆర్డరింగ్ కాస్ట్ 20 rupees. చాలా స్లోగా చెప్తున్నాను. రీజన్ ఏంటి అంటే కొన్నిసార్లు దీన్ని ట్వీక్ చేసి ఇస్తుంటాడు, అంటే 2-3% కలిపి ఇవ్వడం అలాంటివి జరుగుతుంది. సో అలా జరగకుండా ఉండడానికి ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ అన్నాడంటే అన్ని ఆర్డరింగ్ కాస్ట్ కలిపి ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు 2-3 రకాల ఆర్డరింగ్ కాస్ట్ ఇస్తారు, అన్నింటిని కలిపి ఇక్కడ రాసుకోండి. ఇక్కడ కింద సి అన్నాడా, సి మీనింగ్ ఏంటంటే క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మర్చిపోయారు అంటే మీకు ఆన్సర్ డెఫినెట్లీ రాదు అని చెప్పొచ్చు. ఇక్కడ సి రాస్తారా, క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్, ఒక్కొక్క యూనిట్కి మాత్రమే చెప్పాలి, పర్ యానం. అగైన్ ఎందుకు ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే కొన్ని క్వశ్చన్స్లో పర్ మంత్ ఇస్తాడు, మల్టిప్లై బై 12 చేయాలి కాబట్టి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చినప్పుడు క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ నేను ఎలా చెప్పొచ్చు, 3 rupees నాకు ఇంకర్ అవుతుంది పర్ యూనిట్. ఎంత పర్సెంటేజ్, 25% నేను ఇంకర్ అవుతున్నాను. పరాణం అంటే క్వశ్చన్లోనే చెప్పాడు ఇది పరాణం అని, కాబట్టి నేను ఇంకా మల్టిప్లైడ్ బై ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా చేయడం వల్ల 2 multiplied by 3 lakh into 20 1 crore 20 lakhs. Okay. ఇంకొకటి మర్చిపోకండి, ఈఓక్యూ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే మీరు 4000 units ఆఫ్ క్వాంటిటీస్ని మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో మీ క్యారింగ్ కాస్ట్ మీ ఆర్డరింగ్ కాస్ట్ రెండు తక్కువ ఉంటుంది, రెండు ఈక్వల్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రామిస్ చేస్తాను, ఇది మనము దీన్ని ప్రూవ్ చేసి చూపెడదామని. మ్యాథమెటిక్స్ స్టూడెంట్లుగా వెళ్ళిపోదాము. క్యారింగ్ కాస్ట్ అన్నాడు అంటే మీరు ఎంత క్యారీ చేస్తారు, 4000 unitsని క్యారీ చేస్తారు, మల్టిప్లైడ్ బై క్యారింగ్ కాస్ట్.
4000 యూనిట్స్ని మల్టిప్లై చేస్తారు. మీరు 4000 రూపీస్ని 4000 యూనిట్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఒక్కొక్క యూనిట్కి మీకు ఎంత పడుతుంది? 3 రూపీస్ పడుతుంది. 3 మీరు ఒక్కొక్క యూనిట్ని మీరు మీ స్టోర్స్లో పెట్టుకోవడానికి మీకు 25% పడుతుంది. 25%. మర్చిపోకండి, మనము 4000 యూనిట్స్ని ఎప్పటికీ కంటిన్యూస్గా క్యారీ చేయము, దాన్ని తింటూ ఉంటాము. అంటే దాన్ని మనం కన్జంప్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి అది ఫ్లక్చువేట్ అవుతుంది. ఆర్డరింగ్ వచ్చినప్పుడు పెరుగుతుంది, మీరు తిన్నప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ బేసిస్లో మనం దీన్ని తీసుకుంటాం. సో క్యారింగ్ కాస్ట్కి మనం టోటల్గా చేస్తున్నాం 4000 డివైడెడ్ బై 2 మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై 25%, 1500. సార్ మీరు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు సార్ అంటే, ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, పర్పస్ కాదు. ఈ ఫార్ములా ఎవడో చెప్పాడంటే ఎందుకు అలా చెప్పాడు, అందులో ఎంత నిజం ఉందో చూపెట్టడానికి. ఓకే, సో క్యారింగ్ కాస్ట్ 1500 పడుతుంది. ఇప్పుడు ఆర్డరింగ్ కాస్ట్ చూద్దాం. ఆర్డరింగ్ కాస్ట్ అంటే అర్థం ఏంటి? ఒక్కసారి నేను సప్లయర్కి బాబు నాకు స్టాక్ కావాలి అంటే వాడు మనకి 20 రూపీస్ అడుగుతున్నాడు. అంటే వాడు అడుగుతున్నాడు కాదు, ఇక మొత్తం ఖర్చు కలిపి 20 రూపాయలు పడుతుంది. అయితే ఇప్పుడు నేను 20 రూపాయలతో దేన్ని మల్టిప్లై చేయాలంటే అలా మీరు గుడ్డిగా ఆలోచించకండి. మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు ఆర్డర్ చేయాల్సి వస్తుంది. అర్థం కావట్లేదంటే, ఇప్పుడు నేను స్టోర్స్ మేనేజర్ అని చెప్పాను కదా, ఇప్పుడు నాకు సంవత్సరం మొత్తానికి 3 lakh యూనిట్స్ కావాలి. సంవత్సరం మొత్తానికి నాకు 3 lakh యూనిట్స్ కావాలి. ఈ ఫార్ములా ఏమంటుంది? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసినా 4000 యూనిట్సే ఆర్డర్ చేయంటుంది. అంటే నేను ఎన్నిసార్లు చేయాలి? ఫార్ములా లెక్క గుర్తుపెట్టుకోకండి, నేను ఫార్ములా చెప్పదలుచుకోవట్లేదు. సంవత్సరం మొత్తానికి 3 lakhs కావాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఒక 100 kgs ఆఫ్ రైస్ మీకు కావాలి అనుకుందాం. 100 kgs ఆఫ్ రైస్ మీరు ఒకేసారి మోయలేకపోతున్నారు. ఓకే, సో ఒక పర్సన్ ఏం చెప్పాడంటే 100 కిలోలు నువ్వు మోయలేవు కాబట్టి 25 కిలోలు మోయగలుగుతావు. మన ఏజ్ ప్రకారం 25 kgs మనం మోయొచ్చు. సో షాప్ దగ్గర నుంచి మనము ఎన్నిసార్లు నేను వెళ్ళి రావాలి అంటే ఎలా చెప్తారు? 100 kgs డివైడ్ బై 25 kgs. ప్రతిసారి నేను తెచ్చుకుంటున్నాను కాబట్టి 4 times నేను వెళ్ళాల్సి వస్తుంది. అది జోక్లా అనుకోకండి, అది మన రియాలిటీలో ఆలోచించండి. నాకు మొత్తము 3 lakh యూనిట్స్ కావాలి. ఎప్పుడు వెళ్ళినా నేను 4000 kgs తెచ్చుకుంటాను కాబట్టి 3 lakh డివైడెడ్ బై 4000, 75 times నేను ఆర్డర్ చేయాల్సి వస్తుంది. ఇది ఫార్ములా లాగా బై హార్ట్ చేయకండి. యాన్యువల్ డిమాండ్ డివైడెడ్ బై యాన్యువల్ కన్సంప్షన్ డివైడెడ్ బై ఈఓక్యూ అని చెప్పి ఆ ఫార్ములా ఉంది కరెక్టే, కానీ ఆ ఫార్ములా రీజన్ తెలుసుకోండి, ఆ ఫార్ములాని మర్చిపోండి. ఎగ్జామ్లో మీరు రాయొచ్చు 3 lakh అంటే ఏంది యాన్యువల్ డిమాండ్ డివైడెడ్ బై 4 lakhs అంటే ఏంది ఈఓక్యూ. అలా రాస్తే ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. అలా నేను చేసేవాడిని, అలా చేస్తారని చెప్పి కూడా మీకు చెప్తున్నాను. సో 75 times నేను సప్లయర్కి చెప్తాను నాకు ఆర్డర్ కావాలని చెప్పి. సో 75 times చెప్తున్నాను. 75 times చెప్పినప్పుడు ప్రతిసారి నాకు 20 రూపీస్ పడుతుంది. 20 మల్టిప్లై చేస్తే 1500. హెన్స్ ప్రూవ్డ్ కదా. ఎప్పుడైతే మీరు ఈఓక్యూకి వెళ్తారో అప్పుడు మీ ఆర్డరింగ్ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ రెండు సేమ్ ఉంటాయి, రెండు తక్కువలు ఉంటాయి. ఇది నేను ఇక్కడ ప్రూవ్ చేయదలుచుకోవట్లేదు. ఈ సెకండ్ పాయింట్ చాలా టైం పడుతుంది, బట్ మీరు ఇంటి దగ్గర ట్రై చేసుకోవడం మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈఓక్యూలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఈ ఫార్ములాను ఒకసారి మీరు బాగా అర్థం చేసుకోండి. 2 అందులో ఏం ప్రాబ్లం లేదు, మనకు తెలిసిందే. 2 ఫార్ములా ప్రాబ్లం లేదు. ఏ యాన్యువల్ డిమాండ్ అంటే మనకు క్వాంటిటీ కావాలి. ఓ ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ అంటే నేను ఒక్కసారి ఆర్డర్ చేస్తే అంత పడుతుంది. సో ఇది కూడా క్వశ్చన్లో ఈజీగా రావచ్చు. ఇక్కడ సి అంటే ఏం చెప్పాను? క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం అన్నాను. పర్ యూనిట్ అంటున్నాను అంటే నేను ఏం చేశాను ఇక్కడ చూడండి, 3 రూపీస్ తోటి మల్టిప్లై చేశానా? 3 రూపీస్ తోటి మల్టిప్లై చేశానా? 3 రూపీస్ అంటే ఏంటి? నేను సప్లయర్ దగ్గర నుంచి కొనుక్కుంటప్పుడు 3 రూపాయలు పెట్టి కొంటున్నాను, దానిపైన 25% ఇంకర్ అవుతున్నాను అని అర్థం కదా. అంటే ఈ ఫార్ములాని మీరు అప్లై చేయాలి అంటే మీ పర్చేస్ ప్రైజు మీకు తెలిసి ఉండాలి. షుడ్ బి నోన్ అండ్ దట్ షుడ్ బి కాన్స్టెంట్, ఫ్లక్చువేట్ అవ్వకూడదు. అది కానీ ఫ్లక్చువేట్ అయ్యినది అంటే మీరు ఈఓక్యూ ఫార్ములాని వాడలేరు. ఇది నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మామూలుగా కూడా చెప్తున్నాను. సో దట్ క్వశ్చన్ చూడగానే
పర్చేస్ ప్రైస్ ఏమైనా మారుస్తున్నాడా అని చూడండి. మారుస్తున్నాడు అంటే ఈఓక్యూ మీరు ఫాలో అవ్వలేరు, దానికి వేరే ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ నేను చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్వశ్చన్స్ అన్నీ ఐసిఏఐ మెటీరియల్లో ఐసిఏఐ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సిఏ ఇంటర్ అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేయండి, ఒక లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్లో కాస్ట్ అకౌంటింగ్లో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో క్వశ్చన్స్ లేవు, మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి, మీరు మెటీరియల్ ఇస్తారా కొంటారంటే ఎక్కడి నుంచి కొనకండి, ఎక్కడ అవసరం లేదు. స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ని నేను ఇక్కడ సాల్వ్ చేస్తాను, అది మీరు చూసుకోండి. సో అప్పటి నుంచి ఏం చెప్పారు సార్ మీరంటే, ఈఓక్యూ ఎందుకు వచ్చింది, ఈఓక్యూ ఎప్పుడు వాడచ్చు, ఎలా వాడచ్చు, ఈఓక్యూ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అని చెప్పాను. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఎప్పుడైతే మన పర్చేస్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉండదో అప్పుడు ఈఓక్యూ ఫార్ములాని మనం వాడలేము. దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ నేను ఇప్పుడు చేస్తున్నాను. మీ బుక్లో కూడా చూడండి, మీ బుక్లో క్వశ్చన్స్ మీ దగ్గర క్వశ్చన్ ఇల్లుస్ట్రేషన్ 3కి వెళ్ళండి, సారీ ఇల్లుస్ట్రేషన్ 5A ఎక్కడ ఉందంటే టెస్ట్ యువర్ నాలెడ్జ్ అని ఒకటి టెస్ట్ యువర్ నాలెడ్జ్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే మీ మొత్తం క్వశ్చన్స్లో కింద టెస్ట్ యువర్ నాలెడ్జ్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్లో వెళ్తే మీకు నేను చెప్పబోయే క్వశ్చన్ వస్తుంది. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా లేజీగా నేను అది చూడలేను సార్, నాకు అట్లా అర్థం కావట్లేదు అనుకుంటే నేను ఇక్కడ చెప్తాను. మీ క్వశ్చన్ మీ దగ్గర ఉంటే మీరు చూడండి, లేదంటే నేను బోర్డు పైన కూడా రాస్తాను. ఈఎక్సీ లిమిటెడ్ హ్యాస్ రిసీవ్డ్ ఎన్ ఆఫర్ ఆఫ్ క్వాంటిటీ డిస్కౌంట్ ఆన్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ మెటీరియల్ యాజ్ అండర్ 500 kgsకి 1200 రూపీస్ ప్రైస్ ఇస్తా అంటున్నాడు. 500 నుంచి 1000 kgs మీరు ఆర్డర్ చేస్తే 1180 ఇస్తా అంటున్నాడు. 1000 నుంచి 2000 మధ్యలో ఆర్డర్ చేస్తే 1160 ఇస్తా అంటున్నాడు. 2000 నుంచి 3000 మధ్యలో ఆర్డర్ చేస్తే 1140 ఇస్తా అంటున్నాడు. 3000 అండ్ అబోవ్ అయితే 1120 ఇస్తా అంటున్నాడు. సార్ నాకు క్వశ్చన్ అర్థం కావట్లేదు సార్ అంటే నేను చెప్తాను. ఇందాక మనం అనుకున్నట్టుగా నేను స్టోర్స్ మేనేజర్ని, నేను సప్లయర్తో మాట్లాడుతున్నప్పుడు సప్లయర్ని అడిగాను, అరే బాబు నీ కొటేషన్ ఏంటంటే అట్లా చెప్పా, నువ్వు ఎంత కొంటావో చెప్పా అంటున్నాడు. మనమే అంటే మనకన్నా ఎక్కున్నాడు. ఓకే, సో నువ్వు ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసావు దాన్ని బట్టి నేను నీకు రేట్ చెప్తా అంటున్నాడు. నేనేమంటున్నాను, అరే ఎంతో ఎప్పుడన్నా నేను ఈఓక్యూ వాడుకుంటా అంటే నువ్వు ఏ క్యూ వాడుకుంటావు నాకు తెలీదు, నువ్వు క్వాంటిటీ చెప్పు నేను అప్పుడు ప్రైస్ చెప్తా అంటున్నాడు. సో వాడు బాల్ మనకే వదిలేశాడు. ఏం చెప్పాను, ఎప్పుడైతే పర్చేస్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉండదు ఈఓక్యూ వాడలేము. సో ఈ క్వశ్చన్లో కూడా అతను ఏమి ఇస్తున్నాడు కొటేషన్, మీరు 500 కన్నా తక్కువ కొంటే 1200, 500 నుంచి 1000 మధ్యలో కొంటే 1180, 1000 నుంచి 2000 మధ్యలో కొంటే 1160, 2000 నుంచి 3000 మధ్యలో కొంటే 1140, 3000 కన్నా అబోవ్ కొంటే 1120 అని చెప్పి కొటేషన్ మనకి ఇచ్చేస్తాడు, మనం ఒక మీద పడేశాడు. ఇంకేమంటున్నాడు, ద యాన్యువల్ రిక్వైర్మెంట్ ఫర్ ద మెటీరియల్ ఇస్ 5000, యాన్యువల్ డిమాండ్ ఇస్ 5000, మనకు సంవత్సరం మొత్తానికి 5000 యూనిట్స్ అవసరము. ద ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ ఇస్ 1200, ఆర్డరింగ్ కాస్ట్ ఈస్ 1200. నేను సిఏ ఫైనల్ కూడా కాస్టింగ్ చెప్పాను. ఆ అండర్స్టాండింగ్ తోటి, ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను ఏంటంటే, కాస్టింగ్ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే, కాస్టింగ్ సబ్జెక్ట్ని మీరు ఎక్కువ మార్క్స్తో పాస్ అవ్వాలి, భయం లేకుండా పాస్ అవ్వాలి అంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఆర్ బెస్ట్ థింగ్ ఈస్ క్వశ్చన్ని చదివేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఆన్సర్ చేసేటప్పుడు ఫటాఫట్ చేసేయండి. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ చదవడం ఎంత సాగదీస్తున్నాను ఎందుకని మీకు రాబోయే రోజులలో అర్థమవుతుంది. క్వశ్చన్ని అర్థం చేసుకున్నాడు కింగ్, అంతే. అక్కడ ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు, క్వశ్చన్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. క్వశ్చన్ చదివేటప్పుడు తొందరపాటులో ఫాస్ట్గా చదివేసి నేను టైంని సేవ్ చేసుకుంటా అనే అభిప్రాయానికి రాకండి. టైం పట్టినా పర్లేదు, క్వశ్చన్ని ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ స్లోగా చేసి చదువుకోండి, అర్థం చేసుకోండి, ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. ఓకే, మనకు వేరే క్వశ్చన్స్లో వేరే సబ్జెక్ట్స్లలో ఉన్న కాన్సెప్ట్ ఇక్కడ పనికిరాదు.
రైట్. సో క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. ఈ క్వాంటిటీస్ మనం ఆర్డర్ చేస్తే ఈ ప్రైస్ ఇస్తా అని చెప్పని అని సప్లయర్ అంటున్నాడు. సంవత్సరం మొత్తానికి మనకు 5000 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్ కావాలి. ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఒక్కసారి మనం ఆర్డర్ చేస్తే 1200 రూపీస్ మనకు పడుతుంది. అండ్ ద స్టాక్ హోల్డింగ్ కాస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ at 20%. సో క్యారింగ్ కాస్ట్ ఈజ్ 20%. అంటే ఒక రా మెటీరియల్ని మన స్టాక్లో మన గోడౌన్లో పెట్టుకోవడానికి 20% ఆఫ్ ద పర్చేస్ ప్రైస్ పడుతుంది. పర్చేస్ ప్రైస్ అంటే మళ్ళీ నాకు తెలియదు, బట్ ఎంత పెడితే అందులో 20% పడుతుంది. యూ ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద మోస్ట్ ఎకనామిక్ పర్చేస్ క్వాంటిటీ. మోస్ట్ ఎకనామిక్ పర్చేస్ క్వాంటిటీ అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అడుగుతున్నాడు. కానీ సింపుల్గా మన ఫార్ములా దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు? పర్చేస్ ప్రైస్ కాన్స్టెంట్గా లేదు కాబట్టి. చెప్పిన పాయింట్ చెప్తున్నాను, ఎగ్జామ్లో ఈ మిస్టేక్ చేయకూడదని. రైట్. వాట్ విల్ బి యువర్ ఆన్సర్ టు ద అబవ్ క్వశ్చన్ ఇఫ్ దేర్ ఆర్ నో డిస్కౌంట్స్ ఆఫర్డ్ అండ్ ద ప్రైస్ పర్ టన్ ఈజ్ 1500 రూపీస్. మొత్తం చెప్పినాక కహాని ఏమంటున్నాడు, ఇవన్నీ డిస్కౌంట్లు కాదు, నేను 1500 రూపీసే ఇచ్చేస్తా అంటున్నా. అప్పుడు చెప్పు అంటే ఇప్పుడు కాన్స్టెంట్గా చెప్తున్నావు కదా, కాన్స్టెంట్గా నువ్వు 1500 రూపీస్ అంటున్నావు కదా. సో నేను ఇప్పుడు ఈఓక్యూ నేను ఫాలో అవ్వచ్చు. సో ఈ సమ్ నేను ఎలాగో చెయ్యను, ఈఓక్యూ మీరు చేసుకోండి, ఎందుకంటే దట్ ఈస్ లైక్ ఈజీ. బట్ ఈ సమ్ నేను చేస్తాను. ఓకే. సో ఇది ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే అగైన్ దిస్ ఈజ్ థంబ్ రూల్ కాదు, మీరు ఏదైనా రూల్ ఫాలో అవ్వండి, బట్ ఆన్సర్ సేమ్ వస్తుంది. ఎలాగో చెప్తాను. లాట్ సైజ్ అంటే ఏంది? నువ్వు ఎన్ని క్వాంటిటీస్ కొంటావో నీకు తెలీదు. ఒక అజంప్షన్ బేసిస్లో వెళ్ళిపో. ఎలా వెళ్ళిపో అంటే 500 లోపు అన్నాడు కాబట్టి ఎంతో అంత క్వాంటిటీ తీసుకో, ఇష్టం వచ్చిన క్వాంటిటీ తీసుకో. 500 లోపు అన్నాను కాబట్టి 213 అట్లా తీసుకోకండి. ఎందుకు అట్లా తీసుకోవద్దు అంటున్నాను అంటే అట్లా తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ వచ్చేస్తే మన టైం అంతా ఫ్రాక్షన్లోనే పోతుంది. ఆ పాయింట్ అక్కడ వస్తుందా ఇక్కడ వస్తుందని. ఈజీగా ఏం చేయండి అంటే ఏ నంబర్ తీసుకుంటే మీకు ఫ్రాక్షన్ రాదు. ఫ్రాక్షన్ అంటే 0.5 వచ్చిందంటే ఇట్స్ ఫైన్. 0.33333 0.1111 అట్లా వచ్చినాయి అంటేనే కొంచెం బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి యాన్యువల్గా 5000 యూనిట్స్ కావాలి కదా. సో ఇప్పుడు 5000 యూనిట్స్ కావాలి, నువ్వు 500 లోపు ఒక క్వాంటిటీ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు 250 లాట్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ మీరు 250 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే లాజిక్ చెప్తాను. నాకు మొత్తం 5000 కావాలి, 5000 డివైడ్ బై 250 చేస్తే, నేను మ్యాథమెటిక్స్ కొంచెం వీక్, 20 అంటే 20 టైమ్స్ నేను ఆర్డర్ చేస్తాను. 20 అనేది నాకు ఫ్రాక్షన్ లేకుండా వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు నేను 200 తీసుకున్నాను అనుకో, 5000 డివైడ్ బై 200 ఇది 25 వస్తుంది. ఇది కూడా ఫ్రాక్షన్ రావట్లేదు. అంటే నేను 250 తీసుకున్నా 200 తీసుకున్నా పర్లేదు. మేబీ మీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక స్టూడెంట్ 250 తీసుకోవచ్చు, ఇంకొక స్టూడెంట్ 200 తీసుకోవచ్చు. మీకు ఆన్సర్ ఏం తప్పు రాదు. యూ గో హెడ్ 250 తీసుకుంటా. నేను ప్రస్తుతానికి ఈ రెండింటిలో మధ్యలో ఉందని చెప్పి నేను 250 తీసుకున్నా. మీకు ఎవరికైనా థాట్ వచ్చి సార్ మీరు చెప్పినట్లే నేను చేయాలా సార్, నేను ఇంకా వేరేలాగా చేసుకుంటా అంటే నువ్వు 200 తీసుకో, లేకపోతే నువ్వు 400 తీసుకో, పర్లేదు. ఓకే. సో ప్రస్తుతానికి నేను ఈజియెస్ట్ మెథడ్ని ఎంచుకుంటాను. 250 క్వాంటిటీస్ తీసుకున్నాను. అంటే ఈ మధ్య కేటగిరీలో అంటే 500 లోపు కేటగిరీలో ఒక 250 తీసుకున్నాను. ఇప్పుడు 500 నుంచి 1000 కేటగిరీలో ఇంకొక క్వాంటిటీ తీసుకో. అంటే 500 అంటే 501 తీసుకోవాలా సబ్బు, అంటే 502 తీసుకోవాలంటే అట్లా కాదు. ఫ్రాక్షన్ రాకుండా చూసుకో, సేఫ్ సైడ్లో చూసుకో. ఓకే. సో 500 నుంచి 1000 అంటే నువ్వు 500 తీసుకోవచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే నీకు 5000 డివైడ్ బై 500 చేస్తే నీకు ఇంకా క్యాలిక్యులేషన్స్ ఈజీగా అయిపోద్ది. 1000 నుంచి 2000 అంటే 1000 ఒకసారి తీసుకో. నేను సమ్ చెప్తాప్పుడు చాలా టైం స్పెండ్ చేస్తాను, ఎందుకు ఆలోచించుకోండి. ఇలాంటి సమ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడగానే మీకు అనిపించాలి ఇది నేను చేయగలుగుతాను అని చెప్పేసి. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ మీలో రావాలని స్లోగా చెప్తున్నాను. సో 1000 నుంచి 2000 మధ్యలో అన్నప్పుడు 1000 తీసుకోండి. 2000 నుంచి 3000 అన్నప్పుడు 3000 తీసుకోండి. వరస్ట్ సినారియో 5000 యూనిట్స్ మనకు కావాలి కదా సంవత్సరంలో. 5000కి నేను ఒకటేసారి కొనేస్తా అని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి, 5000 ఒకసారి తీసేసుకోండి. ఇది తీసుకోకుండా పర్లేదు, బట్ స్టిల్ తీసేసుకోండి. ఓకే, చూడడానికి కొంచెం బాగుంటుందని. అర్థమైందా? ఇది లాట్ సైజ్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది లాట్ సైజ్ అంటే అర్థమైందంటే నేను ఎప్పుడు సప్లయర్ని క్వాంటిటీ అడిగినా నేను ఇన్ని క్వాంటిటీస్ అడుగుతానని చెప్పేసి. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఆఫ్
ఆర్డర్స్. సార్ దీని తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అని ఎందుకు వచ్చింది సార్, నాకు ఎగ్జామ్లో థాట్ వస్తానని నాకు ఏం గ్యారంటీ అంటే గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు నీకు సంవత్సరం మొత్తానికి 5000 యూనిట్స్ కావాలి, ప్రతిసారి 250 తెచ్చుకుంటున్నావు అంటే సంవత్సరంలో నువ్వు ఎన్నిసార్లు ఆర్డర్ చేయాలి? 5000 డివైడెడ్ బై 250 చేస్తే 20 టైమ్స్ ఆర్డర్ చేయాలి. అంటే నువ్వు ఈ దారిలోకి వెళ్తే 20 టైమ్స్ చేయాలి. 5000 డివైడ్ బై 500 అంటే 10 టైమ్స్ చేయాలి. 5000 బై 1000 అంటే 5 టైమ్స్ చేయాలి. 5000 డివైడ్ బై 3 అంటే చిల్లర వస్తుండొచ్చు, 1.67 టైమ్స్ చేయాలి. ఇది 1 టైం చేయాలి. లాజిక్ అర్థమవుతుందా సార్? మీరు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కూడా ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనే ఫార్ములా ఇక్కడ అప్లై అవ్వట్లేదు కాబట్టి మనం మాన్యువల్గా చేస్తున్నాము. మాన్యువల్గా చేస్తున్నప్పుడు మనకి ఎన్ని రకాలుగా ఖర్చులు ఉంటాయి చూడండి. ఇక్కడ నేను స్టోర్స్ దగ్గర కూర్చున్నాను, ఇక్కడ సప్లయర్ ఉన్నాడు. ఇప్పుడు నా పర్చేజ్ కాస్ట్ మొత్తం ఏమవుతుంది? నేను వీడికి పే చేసిన డబ్బులు అది పర్చేజ్ ప్రైస్, వాడు నాకు తెచ్చిచ్చినప్పుడు ఆర్డరింగ్ కాస్ట్, తెచ్చుకున్నాక నా దగ్గర పెట్టుకోవడానికి క్యారింగ్ కాస్ట్. అంటే 3 రకాల ఖర్చులు నా దగ్గర ఉంటున్నాయి. 3 రకాల ఖర్చులు కావాలి అంటే ఇప్పుడు ఆర్డరింగ్ కాస్ట్ కావాలి అంటే నువ్వు ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తున్నావు నీకు తెలియాలి కదా. మీ బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ ఎలాంటి థాట్ రావాలని చెప్పడానికి చెప్తున్నాను. మీకు థాట్ ఎలా ఉండాలి? నాకు ఆర్డరింగ్ కాస్ట్ కావాలి, ఆర్డరింగ్ కాస్ట్ కావాలంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కూడా కావాలి కదా, కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసింది. రైట్? రైట్. సో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసిందంటే మనకు ఆర్డరింగ్ కాస్ట్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది సార్ అంటే ఓకే. సో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చింది కాబట్టి ఆర్డరింగ్ కాస్ట్ కూడా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? అగైన్ ఇట్స్ నాట్ ఏ ఫార్ములా తోటి ఎవరైనా కాస్టింగ్ చెప్పారంటే అది కాస్టింగే కాదు. నువ్వు 20 టైమ్స్ ఆర్డర్ చేస్తున్నావా? 20 టైమ్స్ ప్రతిసారి ఆర్డర్ చేస్తే నీకు ఎంత పడుతుంది? 1200 పడుతుంది. సో మల్టిప్లైడ్ బై 1200. అర్థమవుతుందా? మనం ఇలా ఇంటర్ప్రిట్ చేస్తున్న ఒక పెద్ద పజిల్ని స్లోగా సాల్వ్ చేస్తున్నట్టుగా చేస్తే కాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నువ్వు 10 టైమ్స్ ఆర్డర్ చేస్తున్నావు, 10 టైమ్స్ ప్రతిసారి ఆర్డర్ చేసినప్పుడు 1200 పడుతుంది, మల్టిప్లైడ్ బై 1200, సో నీకు 12000 పడుతుంది. ఇక్కడ నువ్వు 5 టైమ్స్ ఆర్డర్ చేస్తున్నావు, 5 టైమ్స్ అట్లా ప్రతిసారి నీకు 1200 పడుతుంది. సో మల్టిప్లైడ్ చేస్తే 6000 అనుకుంటా, బట్ స్టిల్ నేను రిస్క్ తీసుకోలేదు. 6000. ఇక్కడ నువ్వు 1.67 టైమ్స్ ఆర్డర్ చేస్తున్నావు, ప్రతిసారి 1200 పడుతుంది. అంటే మీలో ఎవరికి ఒక డౌట్ రావచ్చు, అంటే నాకే వచ్చేది ఒక స్టూడెంట్గా, 1.67 టైమ్స్ ఎలా ఆర్డర్ చేస్తారంటే చెయ్యరు, జస్ట్ ఒక క్యాలిక్యులేషన్కి అంతే అది. ఓకే, చేస్తే 1 టైం చేస్తావు, అక్కడ 2 టైమ్స్ చేస్తావు, అసలు సెంటర్ ఎట్లా చేస్తావు. కానీ సపోజ్ అట్లా వెళ్తే, ఎందుకంటే సంవత్సరం ఒక సైకిల్ కాబట్టి అది ఇట్లా కంటిన్యూషన్లో వెళ్ళిపోతుందని చెప్పడానికి 2000 రూపాయలు పడుతుంది. ఒక్కసారి ఆర్డర్ చేస్తున్నావు 1200 రూపీస్ అంటే నీకు 1200 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏమొచ్చేసింది? అగైన్ ఇది ఏదో ఫార్ములా, ఇది ఒక ఫార్మాట్ని బైహార్డ్ చేసిన అనుకోకండి. మనకు 3 రకాల ఖర్చులు ఉన్నాయి. ఒకటి పర్చేస్ కాస్ట్, సప్లర్కి పే చేసింది. రెండోది మన ఇంటికి తెచ్చుకోవడానికి, అంటే మన ఫ్యాక్టరీకి తెచ్చుకోవడానికి ఆర్డరింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ వచ్చిన తర్వాత మన ఫ్యాక్టరీలో పెట్టుకోవడానికి క్యారింగ్ కాస్ట్. సో నేను క్యారింగ్ కాస్ట్ని కూడా రాస్తాను. ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి. ఎందుకు కాన్సన్ట్రేషన్ కావాలంటున్నాను అంటే, మీరు ఎన్ని గూడ్స్ని క్యారీ చేస్తారు, లిటరల్గా మన తెలుగులో మన అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. మీరు స్టోర్స్లో ఉన్నారు, మీరు ఏం అడిగారు? నాకు 250 గూడ్స్ కావాలని అడిగారు. అంటే మీరు ఎంత క్యారీ చేస్తారు? 250 యూనిట్స్ క్యారీ చేస్తారు కదా, 250. నేను ఇందాక చెప్పాను, 250 ఎప్పటికీ అట్లాగే పడి ఉండదు. ఆ 250 నువ్వు తెచ్చుకుంటావు, ఆ ప్రొడక్షన్ వాడు నాకు 1 గూడు కావాలి, 2 గూడు కావాలని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. అది వెళ్ళిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆర్డర్ చేస్తావు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ అడుగుతూ ఉంటాడు, తగ్గిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా సీక్వెన్స్ ఏంటో? నేను స్టోర్స్లో ఉన్నాను, ప్రొడక్షన్ అతను ఉన్నాడు, నేను 250 తెచ్చుకున్నాను, ఇవాళ రేపు అడుగుతా ఉన్నాడు, తగ్గిపోతూ ఉంది, మళ్ళీ ఆర్డర్ చేశాను, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గిపోతుంది. అంటే ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ వీ విల్ డివైడ్ ఇట్ బై 2. ఓకే, సో ఆన్ అన్ యావరేజ్ అని చెప్పడానికి. సో ఇప్పుడు మనం ఏం చేసాము? లాట్ సైజ్ 250 డివైడ్ బై 2. నువ్వు క్యారీ చేయడానికి నీకు ఎంత డబ్బులు పడుతున్నాయి అంటే
20% అన్నాడు. 20% అని చెప్పి సింపుల్గా మల్టిప్లై చేసి వదిలేకండి. 20% ఆఫ్ పర్చేస్ ప్రైస్. 20% ఆఫ్ పర్చేస్ ప్రైస్. పర్చేస్ ప్రైస్ అంటే ఏంది? ఇప్పుడు నువ్వు 250 లాట్ తెచ్చుకుంటున్నావా అంటే 250 లాట్ ఈ మధ్యలో పడుతుందా అంటే ఈ 500 లెస్ దెన్ 500 కేటగిరీలో పడుతుందా అంటే నీకు 1200 రూపీస్ పెట్టి నువ్వు కొన్నావు కాబట్టి మల్టిప్లైడ్ బై 1200. లాజిక్ అర్థమవుతుందా? నేను క్యాలిక్యులేషన్ తర్వాత చేస్తాను. సేమ్ దీనికి అప్లై చేయండి. ఇప్పుడు 500 లాట్స్ తెచ్చుకుంటున్నావు అంటే 500 డివైడెడ్ బై 2 ఆన్ అన్ యావరేజ్, నెవర్ ఫర్గెట్, మల్టిప్లైడ్ బై 20%. 20% ఆఫ్ వాట్? 20% ఆఫ్ ద పర్చేస్ ప్రైస్. పర్చేస్ ప్రైస్ అంటే ఏంది? నువ్వు 500 గూడ్స్ కొనుక్కుంటున్నావు అంటే ఈ లాట్లోకి వచ్చావు అంటే 1180 లాట్లోకి వచ్చావు, మల్టిప్లైడ్ బై 1180. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. 1000 ఏమంటున్నాడు? 1000 యూనిట్స్ డివైడెడ్ బై 20% ఆఫ్. నువ్వు 1000 కొనుక్కున్నావు అంటే నీకు రేట్ ఎంత పడుతుంది? 1000 అంటే 1000 నుంచి 2000 మధ్యలో అంటే 1160 పడుతుంది. సో 1160 ఇక్కడ రాస్తున్నాం. క్యాలిక్యులేషన్ కొంచెం తర్వాత చేద్దాం. నేను ఆల్రెడీ చేశాను బట్ కాన్సెప్చువల్గా తెలుసుకోండి, అది ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ బుక్లో కూడా ఉన్నాయి. ఓకే, సో 3000 మనం ఆర్డర్ చేస్తామంటే 3000ని మెయింటైన్ చేస్తున్నాము. ఎప్పటికీ ఒకటే ఉంటుందా? ఉండదు. ఆన్ అండ్ యావరేజ్ మర్చిపోయి ఆ మిస్టేక్ చేయొద్దు. మల్టిప్లైడ్ బై 20%. 20% ఆఫ్ వాట్? 20% ఆఫ్ పర్చేస్ ప్రైస్. 3000 రూపీస్ అంటే 3000 యూనిట్స్ అంటే మనము 1140. 1140. 5000 యూనిట్స్ అంటే 5000 ఆన్ అండ్ యావరేజ్ టు 20%. 3000 అబోవ్ అన్నాడు కదా అంటే 1120. సో 1120. క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఆల్రెడీ నేను తీసుకున్నది ఇక్కడ 250 తీసుకున్నా. 250 అంటే క్యారింగ్ కాస్ట్ 30,000 వస్తుంది. చూద్దాం ఒకసారి. యా 59,000. ఎస్, $1,16,000. Where did we make a mistake? Okay, 1,000 కదా, 1,000 1,16,000. యా 1,16,000. అక్కడ నంబర్లు వేరే తీసుకున్నాను. మీకు ఇదే నెంబర్లో తీసుకోవాలని ఏం లేదు, అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకండి. నేను 2 సార్లు చెప్తే 2 సార్లు వేరే నెంబర్ తీసుకుంటాను, బట్ అల్టిమేట్ ఆన్సర్ మనకు సేమ్ వస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. సార్ ఆన్సర్ అయిపోయిందా అంటే ఆన్సర్ అయిపోలేదు. ఎలా చెప్తున్నాను? నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. ఎలా? మనకు 3 రకాల ఖర్చులు ఉంటాయి. సప్లయర్కి పే చేసింది ఒకటి, తెచ్చుకోవడానికి ఒకటి ఆర్డరింగ్ కాస్ట్, తెచ్చుకున్నది పెట్టుకోవడానికి ఒకటి క్యారింగ్ కాస్ట్. అంటే ఇంకేది మిస్ అయింది? 1, 2, 3. ఆ 3 ఏదేంటి? ఆ సప్లయర్కి డైరెక్ట్గా పే చేసేది. అర్థమవుతుందా? ఇవంతా ఏంది? ఇవంతా చేయి ఖర్చులు అన్నట్టు, అంటే తెచ్చుకోవడానికి పెట్టుకోవడానికి. కానీ మెయిన్ సప్లయర్కి పే చేయాల్సింది ఎంత? నువ్వు ఈ లాట్కి వెళ్ళినప్పుడు ఇంకా నువ్వు డైరెక్ట్గా ఏం ఆలోచించకు. నీ సంవత్సరం మొత్తానికి నీకు ఎన్ని యూనిట్స్ కావాలి? 5000 యూనిట్స్ కావాలి. నువ్వు ఎంత లాట్లో తెచ్చుకున్నా, ఎన్నిసార్లు తెచ్చుకున్నా, నువ్వు ఒక్కసారి ఈ లాట్కి వెళ్తున్నావు అంటే వాడు ఏమంటాడు? 1180 రూపీస్ నీకు ఛార్జ్ చేస్తా అంటున్నాడు. లాజిక్ అర్థం చేసుకోండి. 1200 బ్యాక్ 1200 ఛార్జ్ చేస్తా అంటున్నాడు. అంటే 1200 ఛార్జ్ చేస్తుంది దేనిపైన? 1200 ఛార్జ్ చేస్తున్నాడు దేనిపైన? సంవత్సరం మొత్తాన్ని కలిపినాక 5000 యూనిట్స్ పైన. అయితే మీలో ఎవరైనా అడగొచ్చు, సార్ మీకు ఈ లాట్తో సంబంధం లేదా అంటే లేదు. ఎందుకు? 250 యూనిట్స్ నేను ఆర్డర్ చేస్తాను, 20 టైమ్స్ ఆర్డర్ చేస్తాను, 5000 వచ్చేసిందా? 500 యూనిట్స్ ఆర్డర్ చేస్తాను, 10 టైమ్స్ చేస్తాను, మళ్ళీ 5000 వచ్చేసిందా? 1000 యూనిట్స్ ఆర్డర్ చేస్తాను, 5 టైమ్స్ చేస్తాను, 5000 యూనిట్స్ వచ్చేసిందా? 3000 ఇంటూ 1.67 మళ్ళీ 5000 వచ్చేసిందా? 5000 ఇంటూ 1 5000 వచ్చేసిందా? అంటే ఇది ఫార్ములాగా గుర్తుపెట్టుకునే దానికంటే అర్థం చేసుకొని గుర్తుపెట్టడంలో ఎంత తేడా ఉందో అర్థం చేసుకోండి. అంటే ఈ 5000 మాత్రమే నువ్వు ఆర్డర్ చేస్తావు, కానీ నువ్వు చేస్తున్న లాట్ని బట్టి నీ రేటు మారుతుంది. ఫస్ట్ 250 లాట్ కాబట్టి నీకు 1200 వచ్చేసింది. సెకండ్ 500 లాట్ కాబట్టి 1180 వస్తుంది.
1000 లాట్ కాబట్టి 1160 వస్తుంది. 3000 లాట్ కాబట్టి 1140 వస్తుంది. సారీ 1160 1140 వస్తుంది. 5000 లాట్ కాబట్టి ఇది వస్తుంది. సో మల్టిప్లికేషన్ అగైన్ నేను చేయాలని లైవ్ క్లాస్ అయితే ఎవరో ఒక స్టూడెంట్ చేసేవాళ్ళు. 60 lakh 59 lakh 58 lakh 57 lakh 56 lakhs. ఓకే, సో ఇప్పటివరకు ఏం చేశారు సార్ అంటే సప్లయర్కి ఎంత పే చేశాను ఒకటి, తెచ్చుకోవడానికి ఒకటి, క్యారీ చేయడానికి ఒకటి, ఈ మూడింటిని కలిపేసి ఇక్కడ టోటల్గా రాసేసేయండి. టోటల్ కాస్ట్ అని ఒకదానికి నేను చెప్తాను. 60 lakh ప్లస్ 30,000 ప్లస్ 24,000 అంటే నేను ఫస్ట్ లాట్లో వెళ్తే నా మొత్తం ఖర్చు 60,45,000 పడుతుంది. సారీ 60,54,000 పడుతుంది. సెకండ్ లాట్లోకి వెళ్తే సార్ మీరు ఏమేమి యాడ్ చేస్తున్నారంటే ఏవేవైతే నాకు ఖర్చులో అవే, మర్చిపోయి 500 10 కూడా యాడ్ చేయకండి. అలా యాడ్ చేస్తారంటే మీకు క్లాస్ అర్థం కానట్టు అర్థము. ఇవి మాత్రమే అమౌంట్లు, అవి జస్ట్ ఎంత లాట్లు ఎన్నిసార్లు ఆర్డర్ చేసామని చెప్పడానికి. ఓకే, సో 12,000 ప్లస్ 59,000 ప్లస్ 59 lakh చేస్తే మనకు 59,71,000 వస్తుంది. అలాగే థర్డ్ దాంట్లో చూస్తే 6,000 ప్లస్ 1,16,000 ప్లస్ 58 lakhs ప్లస్ మనకు 15,22,000 వస్తుంది. మూడో దాంట్లో 2,000 ప్లస్ 3,42,000 ప్లస్ 57 lakh చేస్తే 60,44,000 వస్తుంది. ఇక్కడ 56 lakhs 61,61,200 వస్తుంది. సరే ఇప్పుడు మీరు కంక్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే కంక్లూజన్ ఏంటంటే నాకు తెలియదు, ఈ మొత్తము ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. ఇప్పుడు నువ్వు చెప్పు నీ మొత్తం కాస్ట్లో ఎక్కడ నీకు తక్కువ వస్తుంది? 59,22,000లో తక్కువ వస్తుంది. కాబట్టి నువ్వు 1000 క్వాంటిటీస్ని ఎట్ ఏ టైం ఆర్డర్ చేసుకుంటే నీకు అది ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అవుతుంది. అర్థమైందా? ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా కాస్టింగ్ వీడియోస్ ఇంకా మీ బోర్డు పైన కావాలి అనుకుంటున్నట్లయితే మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి.